హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో అసలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్స్ అంటే రిలేషన్షిప్ వైజ్ చూసుకుందాం. మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడి వీళ్ళు మా సోల్మేట్ అని మీరు ఎవరినైతే అనుకున్నారో అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, లేకపోతే మీ రిలేటివ్స్, మీ బ్రదర్, సిస్టర్, మీ హస్బెండ్, ఎవరైనా మీ లవర్, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఏ రిలేషన్లో ఉన్నా వాళ్ళు మీ సోల్మేట్ అని మీరు ఎవరినైతే అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి, అంటే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు మీ పరిస్థితి ఎలా ఉంది, అసలు యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది వాళ్ళ గురించి, మీ లైఫ్ గురించి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నేను హార్ట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటాను. అందరికీ గ్రాటిట్యూడ్. సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే అన్ని వీడియోస్లోనూ ఉంటుంది. సో మీకు ఏదైనా చెప్పించుకోవాలి, పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ని మీరు వాట్సాప్లో నాకు హాయ్ అని మెసేజ్ పెడితే నేను రిప్లై అయితే ఇస్తాను. అంటే వెంటనే ఇవ్వకపోయినా నెమ్మదిగా రిప్లై అయితే వస్తుంది. సో మీరు పేషెన్సీతో, అంటే కొంచెం టైం వెయిట్ చేయగలను, అంటే ఒక 3-4 డేస్ వెయిట్ చేయగలము అనుకుంటే మీరు నా క్వశ్చన్స్ అయితే నాకు ఇవ్వచ్చు. నేను రీడింగ్ చేసి మీకు మళ్ళీ వాటిని అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో వెంటనే మాత్రం మీరు కావాలి అంటే అవ్వదు అండి. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో చూద్దాం ఇప్పుడు అసలు సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజ్ని చూసే వ్యూవర్స్ అందరికీ అందించండి. అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళు ఎవరినైతే వాళ్ళ సోల్మేట్ అనుకున్నారో ఆ పర్సన్స్ వాళ్ళని మోసం చేశారా, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ఆ పర్సన్స్ దూరం అవ్వడం జరిగిందా, వీళ్ళ లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది అయితే రీడింగ్లో తెలియచేయండి. యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజ్ని అయితే అందించండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. సో గైస్ ఇప్పుడైతే చూద్దాం అసలు ఎవరైతే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో అట్లాంటి వాళ్ళకి అసలు ఎలా ఉంది, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిన వాళ్ళందరి సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నాయి గైస్. ఎట్లా అంటే 9 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, అంటే అసలు ఆ నిద్ర అనేది లేదు, మనశ్శాంతి అనేది లేదు. ఎట్లా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్. ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళు ఏదో పోగొట్టుకున్నామనే ఫీల్లో అయితే ఉన్నారు. అంటే మిమ్మల్ని నుంచి దూరంగా వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు అనుకున్నది అయితే వాళ్ళకి దక్కట్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మొత్తం ఒక అధికారాన్ని కానీ, ఒక ప్రాపర్టీని కానీ, ఒక ఏదైతే కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారో మీ దగ్గర లేనిది ఇంకేదో ఎక్కడో ఉంటుంది అనే వాళ్ళు అయితే అనుకున్నారు. దాన్ని అంతా పొందాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఉంది, ఆలోచన వాళ్ళలో ఉంది. దానికోసం ట్రయల్స్ మీద ట్రయల్స్ చేశారు అనేది కూడా పాస్ట్లో ఇవన్నీ జరిగినాయి అనేది తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మాత్రం వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకి అసలు ఏంటి లైఫ్, మేము కోరుకున్న లైఫ్ ఇది కాదు, ఎట్లా ఉంది, అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అంటే ఎదురు వాళ్ళకి చెప్పుకోలేరు, వాళ్ళు చేసింది మిస్టేక్ కాబట్టి వాళ్ళు బయటపడలేరు, బయటపడి ఏది ఓపెన్గా చెప్పుకోలేరు. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం బాగా కుమిలిపోతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఏది ఆశించి వెళ్ళారో అది వాళ్ళు అనుకున్నది ఇంకా వాళ్ళకి చేతికి దక్కలేదు. ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. ఇంకా ఎట్లా ఉందంటే ఎవరైతే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారో, ఎవరైతే మీ పక్కనే ఉంటూ కూడా మీతో రిలేషన్షిప్ వైజ్ కాదు కాబట్టి రీడింగ్ కాబట్టి చూసుకుందో, ఎవరైతే మీ పక్కనే ఉంటూ మీతో సరిగ్గా ఉండట్లేదు అని అనిపిస్తుందో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎట్లా అంటే గైజ్ మీ రిలేషన్షిప్ని ఏదైతే ఉందో మిమ్మల్ని ఏమారుస్తూ, అంటే వాళ్ళు ఏం చేశారంటే పాస్ట్లో మిమ్మల్ని ఏమార్చారు. అంటే ఒక నిమిషమేమో మీతో ప్రేమగా ఉండడం, ఒక నిమిషమేమో కాదు టైం లేదు మాకు, లేకపోతే మాకు ఇప్పుడు కుదరదు, ఇట్లాంటివి చెప్పడం. అంటే అటు ఫుల్గా వదిలేసినట్టు చేయలేదు, అటు ఫుల్గా మీతో ఉంటున్నట్టు మీకు మంచి ఒపీనియన్ ఇవ్వలేదు. ఆ విధంగా రిలేషన్షిప్ని అయితే అటు ఇటు హ్యాండిల్ చేద్దామని అయితే వాళ్ళు చాలా ట్రై చేశారు.
ఫైవ్ ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఎట్లా అంటే టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే అటు ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వాళ్ళు. ఇంకొకటి వాళ్ళు మీతో జెన్యూన్గా ఉన్నారా అంటే జెన్యూన్గా ఉండాలని ట్రై చేశారు, కానీ వాళ్ళకి మీకంటే వేరే బెటర్ ఆప్షన్స్ ఎత్తుక్కోవడం, లేకపోతే మీతో జెన్యూనిటీ కాకుండా మీతో నటించడం, మిమ్మల్ని ఎలాగైనా మీరు వాళ్ళ చేతిలోనే ఉంటారులే, హ్యాండిల్ చేద్దాంలే అన్నట్టు ఆలోచనలో ఉండటం, ఇవన్నీ వాళ్ళు అయితే చేశారు. ఎట్లా అంటే వాటికి అన్నిటికీ తాలూకా ఇంపాక్ట్ అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా 9 ఆఫ్ స్వాడ్ ఎనర్జీ. ఎట్లా అంటే వాటన్నిటికీ ఇప్పుడు వాళ్ళు బాధపడినా అది వాళ్ళు బయటికి చెప్పుకునే స్టేజ్ అయితే వాళ్ళకి లేదు. ఎట్లా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బాధపడుతున్నారు, బయటికి చెప్పుకోకుండా ఇంకా ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో, వాళ్ళు ఎలాంటి రిలేషన్షిప్ కావాలి అని మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయారో దానికోసం ఇంకా ట్రయల్స్ చేస్తున్నారు, ఇంకా డబ్బు ఎలా సంపాదించుకోవాలి అన్న ఆలోచనతోనే వారు ఉన్నారు. ఇక చూసినట్లయితే 5 ఆఫ్ వాండ్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. ఎట్లా అంటే వాళ్ళకి చుట్టూ బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి గైస్. అంటే ఎలా అంటే ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్ వైజ్గా కానీ ఎవరితో వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. అట్లాంటి పర్సన్ వచ్చి మీతో ఏంటంటే మీకు ఒక మాయ మాటలు చెప్పడం కానీ, మీ డబ్బు దగ్గర మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు తీసుకోవాలని చూడటం కానీ, లేకపోతే వాళ్ళ అవసరాల కోసం మీరు ఉపయోగపడేలా ఉన్నారు కాబట్టి మీతో ఏదో చెప్పాలనుకోవడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ దగ్గర చేసి వాళ్ళు ఏంటంటే ఈ చేతులు మీది ఒక అటు బ్యాలెన్స్ చేసుకుందాం మీ రిలేషన్షిప్ అనుకున్నారే తప్ప ఈ రిలేషన్షిప్ ఒక్కటే మాకు మార్గం, ఇది ఒక్కటే మాకు మా లైఫ్ అని మాత్రం అనుకోలేదు వాళ్ళు. సో ఆ వేలో వాళ్ళు ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. అయితే అవి బయటపడకుండా ఎక్కడికక్కడ ఆ సమస్యలను తట్టుకుని ముందుకెళ్ళిపోదాం అన్నట్టు వాళ్ళు ప్రతి దాన్ని మేనేజ్ చేసే మైండ్ సెట్. అంటే ఏది బయటపడకూడదు, మీ దగ్గర మంచిగా నటించారు, అలా మీకు అయితే మాయ మాటలు చెప్పారు, మీతో ప్రతి సమస్యలు ఇంకొక వేలో చూసుకున్నట్లయితే ఇంకొక సినారియోలో ఎలా అంటే వాళ్ళు మీతో ఉన్న ఏ సిచ్యువేషన్స్నైనా వాళ్ళు ఎలా ఆలోచించారంటే వీళ్ళతో ఉండడం వల్ల మాకు ప్రతిదీ సమస్య కిందే మారిపోతుంది. ఫస్ట్ అయితే మీ దగ్గరికి వచ్చారు, మీ దగ్గర ఏదో ఆశించారు, మీ దగ్గర నుంచి ఏదో కావాలని కోరుకున్నారు, అది ఎప్పుడైతే వాళ్ళకి అందిందో వాళ్ళు దాన్ని మీ దగ్గర నుంచి పొందారో ఇక నెక్స్ట్ మినిట్ నుంచి వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి, ఇక్కడ నుంచి మేము వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి అని వాళ్ళ థాట్స్, వాళ్ళ ప్రాసెస్ ఇదంతా, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది యూనివర్స్ మీకు తెలియచేస్తుంది గైస్. అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవడం జరుగుతుంది, కానీ దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకునే హ్యాబిట్ కూడా ఉంది. ఎట్లా అంటే ఎవరైనా ఫైనాన్షియల్గా ఎవరికైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ మాట వినటం, వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళటం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ డబ్బుగా సంబంధించిన చాలా నీడ్స్ అయితే ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఫైనాన్షియల్గా కొంతవరకు ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి అంటే ఎవరో ఒకరి దగ్గర నుంచి వాళ్ళు అప్పుగా తీసుకోవటం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, ఒక వ్యక్తిని ఆశ్రయించడం కానీ, ఇట్లాంటివి అయితే చేశారు. అవన్నీ చేసినప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే వినాలి అన్నట్టు ఉన్నారు. ఇంకొకటి వాళ్ళు ఈ వేలో ఎలా ఆలోచిస్తున్నారంటే ఎవరో ఒక పర్సన్ నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. అంటే మీ దగ్గర దొరకలేంది మీరు ఉండటం వల్ల వాళ్ళకి సమస్య అనిపించింది, మీ దగ్గరికి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు గైస్, మీతో ఫస్ట్ ఉన్న మూమెంట్స్ అన్నీ వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్, కానీ వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఇంకా డబ్బు కావాలి, మీ దగ్గర ఏదైతే ఉందో అదంతా వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ ఏమీ లేదు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్ నాకు సెట్ అవ్వరు, చాలా వరకు బ్యాలెన్స్ చేద్దామని చూసారంటే మీకు తెలియకుండా మేనేజ్ చేసుకోవాలని, మీకు తెలియకుండా ఇదంతటిని సాల్వ్ చేయాలని, ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళలో ఉన్నాయి. ఆ విధంగా కొంతవరకు చేద్దామని చూశారు. ఇన్ని సమస్యలు వస్తున్నా బయటపడకుండా మెల్లమెల్లగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళకి డబ్బు మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎవరో ఒక పర్సన్ నుంచి వాళ్ళు మీ దగ్గర ఏదైతే ఎఫెక్షన్ కోరుకుని అదంతా అయిపోయిన తర్వాత మీరు ఇంకా మాకు అవసరం లేదనుకొని మిమ్మల్ని మెల్లమెల్లగా వాళ్ళ లైఫ్లో నుంచి
పక్కకు నెట్టేశారో అట్లాగనే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ ప్రేమను కోరుకోవడం, లేకపోతే వాళ్ళు ఇచ్చే అంటే వాళ్ళ దగ్గర మనీ ఉందనో, లేకపోతే వాళ్ళ దగ్గర ఒక స్టేటస్ ఉందనో, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా ఫైనాన్షియల్గా ఇంకా ఏదైనా మంచి స్ట్రాంగ్ పర్సన్ అనో, ఇట్లాంటి ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. ఉండటం వల్లే వీళ్ళకి ఎంతసేపు డబ్బు మీద అంటే డబ్బు కూడా ఎట్లా అంటే ఖర్చులు అయితే విచ్చలవిడిగా పెట్టడం, ఎక్కువగా మనీని వేస్ట్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా వీళ్ళు చేసి ఉన్నారు పాస్ట్లో. చేయడం వల్ల కూడా వాళ్ళ దగ్గర ఉన్నది, మీ దగ్గర ఉన్నది వాళ్ళు లాక్కుని మిగతా ఆటల మీద ఖర్చులు పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఏమి ఫైనాన్షియల్గా వాళ్ళు వీక్ అయినప్పుడు మిమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకెవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళు ఇంకా చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్, ఈ పర్సన్ దగ్గర ఏమీ లేదు, ఈ పర్సన్ నాకు సెట్ అవ్వరు, ఈ పర్సన్ నాకు అక్కర్లేదు, ఎవరైతే ఫైనాన్షియల్గా నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారో అట్లాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను నా ఏదైతే అనుకుంటారో ఎఫెక్షన్ కానీ ఏదైతే వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉంటో దాన్ని తెలియచేస్తాను, వాళ్ళతో నేను కలిసి ఉండొచ్చు, వాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటారు, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఈ పర్సన్ మనసులో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఎప్పుడు ఎలా ఉంటారంటే వర్క్ మైండెడ్గా ఉంటారు, కానీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నట్టు కాదు, ఆ వర్క్ విషయంలో పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ యూజ్ చేసుకుంటారు, ఒక తెలివితేటలతో ఉంటారు, ప్రతి ప్రయత్నాన్ని కూడా చేస్తూనే ఉంటారు, అంటే దేన్ని వదిలిపెట్టరు. కానీ వాళ్ళు అనుకున్నది ఫైనల్గా జరిగిందా లేదా అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. ది ఫూల్ ఎలా అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ మనం ముందే అనుకున్నాం కదా, ది వరల్డ్ వాళ్ళు ఎలా అంటే ఇంకా మీతో ఏదైతే పాస్ట్ లైఫ్ ఉందో దాన్ని వదిలేసి కొత్తగా వాళ్ళు అనుకున్నారు కదా, వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకున్నారు, కొత్తగా వాళ్ళ లైఫ్లోకి ఎవరినైనా రానివ్వాలనుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా బాగా ఉన్న పర్సన్స్తో వాళ్ళు కలిసి ఉంటే మాకు అన్నీ ఫైనాన్షియల్గా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మాకు ఇబ్బందులు అవన్నీ తొలగిపోతాయని కానీ ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే జీరో నుంచి, అంటే మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాళ్ళు లైఫ్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి, అంటే ఇప్పుడే మా లైఫ్ ఇప్పుడే స్టార్ట్, ఆల్రెడీ మీతో ఉన్న పాస్ట్ లైఫ్ అంతా వాళ్ళు వదిలేశారు, వాళ్ళు ఏమి పట్టించుకోవట్లేదు, అదంతా అయిపోయింది, అసలు ఆ లైఫే వాళ్ళకి గుర్తురానంత సిచ్యువేషన్స్ లాగా వాళ్ళు ఆలోచించేసుకున్నారు, ఇదంతా పాస్ట్లో జరిగింది గాయస్. సో అట్లాంటి పాస్ట్లో అంటే ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల క్రితం అలా కాదు, ఒక 2-3 డేస్ బ్యాక్ వరకు, మీకు 1 వీక్ 10 డేస్ ఆర్ 1 మంత్ 1 ఇయర్ ముందు నుంచి ఒక 2-3 డేస్ బ్యాక్ వరకు ఏదైతే జరిగిందో అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్. ఫస్ట్ మీకు వచ్చిన ప్రెజెంట్ అనేది 9 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఇప్పుడు రన్ అవుతున్న సిచ్యువేషన్స్, వాళ్ళు ఆ విధంగా ఆలోచించుకొని ఇంకా మా లైఫ్లో ఏమీ స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే మా కెరియర్ కానీ మా లైఫ్లో మా పర్సనల్ లైఫ్ కానీ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది, జీరో నుంచి మేము మా లైఫ్ని స్టార్ట్ చేసుకుంటాం, మేము హ్యాపీగా న్యూ లైఫ్లోకి వెళ్తామని. మీరు అక్కడ మీ సిచ్యువేషన్స్ చూద్దాం, మీ సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ సిచ్యువేషన్స్ ఎట్లా మారినాయి ఏంటి అనేది తర్వాత చూద్దాం. వాళ్ళు అలా ఆలోచించుకున్నది ది వరల్డ్ ఎలా అంటే ఒక న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి, జీరో నుంచి బిగిన్ చేయాలి, కొత్త వేలో మేము ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ యూనివర్స్ అయితే మీకు అదే తెలియచేస్తుంది. అయితే స్వార్డ్ ఎనర్జీ ఉంది, ఎలా అంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ఫుల్గా ఒకరిని మోసం చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటే అక్కడ కూడా సక్సెస్ వస్తుంటే ఎట్లా జరుగుతుంది, ఎట్లా యూనివర్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ఎందుకంటే అప్పుడు ప్రతి చోట మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు, అప్పుడు మోసం చేసిన వాళ్ళకి కూడా హ్యాపీ లైఫ్ ఉంటుంది, నిజాయితీగా ఉన్న వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఉండదు కదా. సో యూనివర్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, యూనివర్స్ ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఇస్తుంది, ఒక జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఎలా ఉందంటే స్వార్డ్ ఎనర్జీ వాళ్ళ ఆలోచన మాత్రమే అది, ఏంటి న్యూ లైఫ్ బిగిన్ చేసేయాలి, న్యూగా మేము కొత్తగా ఇంకా స్టార్ట్ అయిపోవాలి, మేము ఇప్పటి వరకు మాకు లైఫ్లో ఏమీ జరగలేదు, ఆల్రెడీ మీతో అంత లైఫ్లో అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా సరే వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఇక్కడ నుంచే మాకు జీరో నుంచి ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది, మేమంతా ఇప్పటి నుంచి ఇంకా హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేద్దామని వాళ్ళు కోరుకున్నా వాళ్ళకి ఎట్లా ఉందంటే ది స్వార్డ్ ఎనర్జీ 5 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే ఎటు వెళ్ళినా కూడా ఒక సమస్య అనేది ఉంది, వాళ్ళు ముందుకెళ్ళాలనుకుంటారు కానీ అక్కడ ఒక సమస్య మొదలవుతుంది, వాళ్ళు ఇంకేదో చేద్దాం అనుకుంటారు అక్కడ కూడా ఒక సమస్య మొదలవుతుంది, అలాగా దేనికి కూడా సొల్యూషన్ అనేది దొరకట్లేదు. అంటే ఒక సాల్వ్ అయిపోయిన ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఇక దానికి ఏమి ఇబ్బంది ఉండదు, అలాగా వాళ్ళకు ఒక సాల్వేషన్ అనేది లేదు, ఒక సొల్యూషన్ అనేది లేకుండా ఏదొచ్చినా సరే తట్టుకుంటామని గట్టిగా స్ట్రాంగ్గా అనుకుంటున్నారే తప్ప అసలు ఏం జరుగుతుందా కూడా ముందుకు వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు.
అలా ఉంది వాళ్ళ లైఫ్. ఇక్కడ చూసారా 6 ఆఫ్ వాన్స్ ఎనర్జీ, ది హీరపంత్, పేజ్ ఆఫ్ కప్స్. ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు, మేము మా ట్రయల్స్ మీద మేము మా ట్రయల్స్ని వేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ యూనివర్స్ ఏమిస్తుందో చూద్దాం. ఎలా అంటే మేము ఏదైతే మేము చేస్తున్నామో అదంతా కరెక్టే. వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక ఎల్యూషన్లో వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే మేము ఏది చేసినా రైటే, మేము మంచిగా ఉన్నాం, మేము తీసుకున్నదే ఫైనల్ డెసిషన్, మేము అన్నింటికి కూడా మంచిగానే చేసుకెళ్తున్నాం, మాకు కోరుకున్నదంతా మా చేతికి వస్తుంది అన్నట్లు ఒక భ్రమలో మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి యూనివర్స్ ఇవ్వాలా లేదా అనేది యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. సో చూద్దాం. ఆల్రెడీ వాళ్ళకి ఒక స్వాడ్ ఎనర్జీలో ఉంది. వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అదంతా చేతికి అందుతున్నట్టే అందుకొని పక్కకైతే జరిగిపోతుంది. కానీ వాళ్ళైతే హ్యాపీగా లేరు అనేది యూనివర్స్ ముందే మనకి డిక్లేర్ చేస్తుంది. ఇక మీ లైఫ్లో మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ది ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ, ది లవర్స్. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని, అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఎలాంటి రిలేషన్షిప్నైనా మీరు ఇప్పుడు ఎలా అనుకుంటారంటే, ఈ రిలేషన్షిప్లో మేము మోసపోయాము, అసలు ఏ రిలేషన్షిప్ని మేము నమ్మాలి, ఏదేమైనా కూడా మీరు ఒకే మైండ్ సెట్తో ఉన్నారు. ఎవరైతే మమ్మల్ని మోసం చేశారో ఆ వ్యక్తికి మేము అన్ని విధాలుగా కూడా మేము వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి ఉన్నాము. సో ఎప్పటికైనా యూనివర్స్ మమ్మల్ని కలుపుతుంది అనే ఒక మంచి ఆలోచనతో మీరైతే ఉండడం, ఇక్కడ యూనివర్స్ కూడా మీకు అదే విధంగా లవర్స్ కార్డ్ ఇవ్వడం కూడా మీకు ఒక హ్యాపీ మూమెంట్ చెప్పాలి. రీయూనియన్స్ కూడా జరుగుతాయి గైస్. ఇక్కడ చూడండి రీయూనియన్స్ అయితే ఇక్కడ ఎలా జరుగుతాయి అంటే, కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎట్లా ఉంటారంటే, మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. సో ఎట్లా అనిపిస్తుందంటే, మీకు ఇప్పటి వరకు సెపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన వారి పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీకు కలవాలి అనే మీకు ఆలోచన గనక మీకు ఉంటే, తప్పకుండా యూనివర్స్ మిమ్మల్ని వాళ్ళకి కలిసేలాగా, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చేంజ్ జరిగి మీకు దగ్గరికి రావడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 2 కూడా ఎలా వచ్చినాయి అంటే, మళ్ళీ మీకు రీయూనియన్స్ జరగడం కానీ, లేకపోతే మీ లైఫ్లోకి ఎవరైనా ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యి మీకు ఏదంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, లవ్ కానీ రిలేషన్షిప్లోకి మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరినైతే కోరుకుంటారో ఆ పర్సన్ మాత్రమే మీ లైఫ్లోకి వస్తారు అనేది ఇక్కడ మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా ఇక్కడ ఒక కప్పు నుంచి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి మీరు ఒక కప్పుని తీసుకుంటున్నారు. అంటే మీరు ఎలా అంటే, మీకు ఇష్టపడిన వ్యక్తి మాత్రమే మీ లైఫ్లోకి వస్తారు. అంతేకాని సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మిమ్మల్ని బాగా బాధ పెట్టిన తర్వాత ఆ పర్సన్ నాకు వద్దు అనుకొని మీరు ఎప్పుడైతే వాళ్ళని డ్రాప్ చేసేద్దాం అనుకున్నారో అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి రారు. కానీ మిమ్మల్ని నచ్చుకున్న పర్సను, మీరంటే ఇష్టపడిన పర్సను, ఎవరైనా మనసులో మీ గురించి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండి, మీ మీద వాళ్ళకు ఒక మంచి ఇంప్రెషన్ ఉండి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్న పర్సన్ మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. నేచర్ దానికి వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి గైస్. అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్, మీరు గనక మీ పాస్ట్ లైఫ్లో ఎవరైతే మీ సోల్మేట్ అనుకున్నారో వాళ్ళని మీరు వద్దు అనుకుంటే గనక, మీరు ఎవరినైతే ఇష్టపడతారో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేది, మీరు అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో కూడా డెవలప్ అవుతారు అనేది కూడా యూనివర్స్ మీకైతే తెలియజేస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని, ఎట్లాంటి రిప్లైస్ని ఫార్వర్డ్ చేస్తుంది అనేది. ఏస్ ఆఫ్ కప్స్, మీరు కోరుకుంటున్నారు ఏదైతే మీరు పోగొట్టుకున్నాము ప్రేమని అని ఇక్కడ అనుకున్న, ఆల్రెడీ మీకు ఒక మంచిగా మీతో ఎవరో ఒకరు కలవటం కానీ, ఎట్లా మీరు రిలేషన్షిప్ వైజ్ మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ వస్తాయి. మీ మనసుకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారు, లవర్స్ కార్డ్ వచ్చినప్పుడే మీరు ఆలోచించుకోవాలి. మీ మనసుకు నచ్చిన విధంగా మీరు ఎవరి ప్రేమనైతే కోరుకుంటున్నారో ఆ ప్రేమ మీకు దక్కబోతుంది అని. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటుందంటే గైస్, ఆ ప్రేమ దక్కడమే కాదు, మీకు ఓవర్ఫ్లో అవుతుంది. అంటే మీకు ఇప్పటి వరకు ఏదైతే మేము పోగొట్టుకున్నామో, మేము చాలా చాలా రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్లీ మేము బాధపడుతున్నాము, మేము అసలు ఏస్ ఆఫ్ కప్, కింగ్ ఆఫ్ కప్స్ చూసారా, ఏదైతే మేము అసలు అనుకోకుండా మేము అన్నీ పోగొట్టుకున్నామని ఎవరైతే బాధపడుతున్నారో రిలేషన్షిప్ వైజ్,
వాళ్ళకి ఓవర్‌ఫ్లో అవుతుంది. అంటే మీరు తట్టుకోలేనంత అభిమానం గానీ, ఆ ఎఫెక్షన్ గానీ, ఆ ఎమోషనల్ లవ్ కానీ మీకు దొరుకుతుంది అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో, యూనివర్స్ అయితే మీకు అట్లాంటి మెసేజెస్‌ని అయితే పంపించింది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే పర్సన్ మోసం చేశారో వాళ్ళ సిట్యుయేషన్స్ అయితే వాళ్ళు ట్రయల్ మీద ట్రయల్ చేస్తున్నారు తప్ప వాళ్ళు అనుకున్న స్టేజ్కి వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీ నుంచి ఏదైతే వాళ్ళు మనీ మైండ్తో ఉన్న పర్సన్స్ అనేది కూడా ఇక్కడ క్లారిటీ వచ్చింది. సో ఆ విధంగా మీ దగ్గరికి అబద్ధపు మాటలు చెప్పుకుంటూ రావడం, మిమ్మల్ని వాడుకోవటం ఇట్లాంటివి చేశారు. సిచ్యువేషన్స్ పరంగా మీ నుంచి దూరం అవ్వడం ఇట్లాంటివి జరిగాయి. అయితే మీరు కోరుకుంటే మళ్ళీ సపరేషన్ ఆ పర్సనే మాకు కావాలి అనుకుంటే ఆ వ్యక్తి కానీ, లేదా మీరు వేరే వాళ్ళని ఎవరినైనా ఇష్టపడితే అంటే ఇంకా ఆ పర్సన్ మాకు వద్దు, మేము వాళ్ళ వల్ల చాలా సఫర్ అయ్యాము, మాకు అలాంటి పర్సన్తో మాకు ఇంకా వద్దు, ఎఫెక్షన్ వద్దు, లవ్ వద్దు, ఎమోషనల్ కనెక్షన్ వద్దు అని మీరు అనుకుంటే, మీ లైఫ్లో మీరు సింగిల్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇష్టపడి మీరంటే ఇష్టపడే వ్యక్తులు అక్కడ మీరు ప్రొఫెషనల్ రిలేషన్షిప్లో నుంచి కానీ, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తులు కానీ, లేకపోతే మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్స్ మీ సర్కిల్లో ఎవరైనా కానీ, లేకపోతే మిమ్మల్ని చూసి మీ యొక్క మైండ్ సెట్, మీ యొక్క మనస్తత్వం తెలిసిన వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లోకి రావచ్చు అనేది యూనివర్స్ అయితే ఇచ్చే మెసేజ్ గైస్. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎట్లా ఉందంటే, ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు కోరుకున్న ఎఫెక్షన్, మీరు కోరుకున్న ఎమోషనల్ లవ్ ఏదైతే ఉందో, ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అవుతుంది. అంటే మీరు అనుకోనంతగా ఎక్కువగా పొందగలుగుతారు. అది ఇంకా మీకు ఓవర్ఫ్లో అంటే ఏంటి, అది ఇంకా ఎక్కువైపోయి కింద పడిపోతుంటుంది. అట్లాంటి అంత ఎఫెక్షన్ అయితే మీరు పొందుతారంటే, మీరు పాస్ట్లో ఏదైతే బాధను అనుభవించారో అది ఫ్యూచర్లో మీకు ఉండదు. మీకు ఒక మంచి చక్కటి రిలేషన్షిప్ అయితే దొరుకుతుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. కింగ్ ఆఫ్ కప్స్ కూడా, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మొత్తం లవ్ అంతా మీ చేతిలోనే ఉంటుంది. కింగ్ అంటే మనకు తెలుసు కదా, రాజు చేతిలో లేని పవర్ ఏంటి. ఇక్కడ కప్ ఎనర్జీ అంటేనే మీకు ఎమోషనల్ కనెక్షన్స్, మీకు లవ్, రిలేషన్షిప్ కనెక్షన్స్, అంటే మీరు ఆ విధమైన కనెక్షన్స్ అన్నిటితోనూ మీరు మీ చేతిలోనే ఉంటాయి అని. కానీ మీ సిచ్యువేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉండి మీరు కోరుకున్న లవ్ మీకు దక్కిన, మీరు మీ మనసులో మాత్రం ఎక్కడో ఒక చిన్న బాధ కానీ అశాంతి కానీ ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా మనం మర్చిపోదాం అనుకున్నా అంత మర్చిపోవడానికి అంత ఈజీ కాదు కదా గైస్. మనిషి లైఫ్లో ప్రతిదీ ఏదైనా ఒక సంతోషాన్ని అయితే త్వరగా మర్చిపోగలుగుతాం, కానీ ఒక బాధనైతే ఎట్లా ఎక్కువ రోజులు మనం గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు అలా జరిగింది, దానివల్ల నేను ఇంత బాధింపబడ్డాను, ఇట్లాంటి ఆలోచనలు మీకు అన్నీ ఉన్నా కూడా రిలేషన్షిప్ వైజ్ మీకు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఈ రిలేషన్షిప్స్ అన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, రిలేషన్షిప్స్ అన్నీ కూడా తాత్కాలికమేనా, నన్ను మోసం చేయడానికే వాళ్ళు అప్పుడు నా లైఫ్లోకి ఇలా వచ్చారా అని. ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు, చేసినా కూడా మీ మనసులో బాధ అయితే ఉంటుంది. ఒకలాంటి ఏంటంటే చెప్పుకోలేని మానసికమైన బాధ అయితే చిన్నగా ఉంటుంది. దాని గురించి మీరు మరీ ఎక్కువ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు, కానీ ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది. సో ఇక ఆ పర్సన్ ఫ్యూచర్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఏది చేస్తే ఏదో ఒకటి అనుకొని ఏదో ఒక థాట్స్లో మాత్రం ఏదో సాధించేయాలన్నట్టు ఉంటారు. మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిన వ్యక్తి, మిమ్మల్ని ఎవరైతే వాడుకున్న వ్యక్తి ఉన్నారో ఏదో సాధించేయాలనుకుంటారు, కానీ ఎదురు దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఆ దెబ్బలు ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ మనకి వచ్చింది కదా, మనకి ఫస్ట్ కార్డే 9 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. చెప్పుకోలేనంతగా నైట్ టైమ్స్ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అటు మిమ్మల్ని మోసం చేశారు, మీ దగ్గరికి రాలేరు, మీ లైఫ్లోకి ఇంకొక కొత్త పర్సన్ ఎవరైనా వస్తే వాళ్ళని చూసి ఓర్వలేరు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ లేదు. ఉన్న పర్సన్ దగ్గరికి ఎవరినైతే నమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు చేతిలో వీళ్ళు కీలు బొమ్మ అయిపోయారు, వాళ్ళు వీళ్ళ మాట వినరు. మీరు ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ, మీరు ఇచ్చినంత వాళ్ళకి అన్నీ అంటే ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళకి దొరకదు. అన్ని ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. ఆ దెబ్బలతో ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలన్న ఆలోచనలు మాత్రం ఆపరు. ఆ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి 5 ఆఫ్ పెంటికల్స్, వాళ్ళు ఎప్పుడు మనీ మైండెడ్ కాబట్టి వాళ్ళు ఎలా అంటే అన్ని కాలు చేతులు విరిగిపోయిన పరిస్థితి, అంటే ఏది కూడా అందుబాటులో ఉండదు, కానీ ఎవరో ఒక పర్సన్ని గుడ్డిగా నమ్ముతూ వాళ్ళ వెనకాతల వెళ్తూ ఉంటారు అనేదైతే వాళ్ళ ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది అనేదైతే ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ గైస్. సో చూద్దాం ఇప్పుడు
లవ్ కార్డ్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తున్నాయి, అసలు మీ మనసులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీ మనసులో ఆలోచనలు ఈ రిలేషన్షిప్ గురించి ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మనం చూద్దాం గైస్. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. ఈ బాధని, ఈ రిలేషన్షిప్ని మీరు ఇంకా ఎక్కువగా మీరు తీసుకోవాలి అని అనుకోవట్లేదంట మీ మనసు అయితే. వాట్ డూ యూ సీ ఇన్ మీ? మీరు ఏం ఆలోచిస్తున్నారంటే అసలు ఏం చూడాలనుకుంటున్నారు ఆ పర్సన్ నా లైఫ్లోని అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చిన సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిన పర్సన్గా ఏం కోరుకుని అసలు నా లైఫ్లోకి వచ్చారు వీళ్ళు అన్నట్టు ఆలోచన అయితే మీకు ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. వై డూ ఐ ఫీల్ మీరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఏంటి నేను ప్రతి దాంట్లోనూ కూడా అన్నీ లాస్ అయిపోయినట్టు అదే ఫీల్లో నాకు ఉంటున్నాను అనే ఆలోచన కూడా ఇప్పుడు మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో రన్ అవుతుంది అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. కానీ ఫ్యూచర్లో మీకు జరగబోతుంది ఏంటి అనేది మీకు తెలియదు కదా. ఫ్యూచర్లో మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వకపోతుంది అనేది అయితే ఇక్కడ ఆల్రెడీ మనకి రీడింగ్లో వచ్చింది. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీ మైండ్లో ఈ విధంగా రన్ అవుతున్నాయి. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నో. మీరు ఎవరితోనైతే మీరు సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారో వాళ్ళతో మీరు మాట్లాడటానికి మీరు ఇప్పుడు రెడీగా లేరు అనేది మీ మనసు అయితే చెప్తుంది. వై డూ ఐ ఫీల్ దిస్ వే? ఎందుకు నేను ఇలాగే ఆలోచిస్తున్నాను ఎందుకు అని కూడా మీ మనసు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది గైస్. ఇవన్నీ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. లైఫ్ వితౌట్ యూ, మీరు వాళ్ళు లేకుండా ఎట్లా మీరు అడిక్ట్ అయిపోయారంటే ఆ పర్సన్కి, వాళ్ళు లేకుండా అసలు లైఫ్లో ఏది లేదు, అన్నింటికి వాళ్ళతోనే మా లైఫ్ అన్నట్టు మీరు ముడిపడిపోయింది అన్నట్టు ఒక రకంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తేనే మీరు స్కేరీగా అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో అనే భయం మీలో బాగా ఎక్కువగా ఉండి మీరు దానికి ఎడిక్ట్ అయిపోయారు అనే ఆలోచన కూడా మీలో ఉంది అనేది. కానీ కాలం ఏం చేస్తుందంటే యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇచ్చింది మీకు, నెమ్మదిగా మీకు వాళ్ళు ఏదైతే చేశారో ఆ మోసం తెలుస్తుంది, అక్కడి నుంచి బయటపడతారు, మీ లైఫ్ని మీరు వెతుక్కుంటారు, మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మా లైఫ్ అంతా వాళ్ళు లేకుండా అంతా చీకటిగా ఉంది, అసలు ఊహించుకోవడానికి మాకు అర్థం కాని సిచ్యువేషన్లో సో ఇప్పుడైతే మనం ఏంజిల్స్ ఏం మెసేజెస్ మీకు మీ లైఫ్ గురించి ఏంజిల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయో చూద్దాం గైస్. ఏంజిల్స్ ఇవ్వబోయే మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి? సక్సెస్ఫుల్ కంప్లీషన్ వస్తుంది మీ లైఫ్లో. ఏదైనా మీరు అనుకుంటే అది సక్సెస్ఫుల్గా మీకు అంటే మీరు ఇప్పుడు బిజినెస్ పరంగా అనుకుంటే బిజినెస్ పరంగా సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయితే ఇవ్వడానికి ఏంజిల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి అని చెప్తుంది. లేదు మీ రిలేషన్షిప్ వైజ్ ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో రిలేషన్షిప్ వైజ్ మీకు సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేది దొరుకుతుంది అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో యూ హ్యావ్ ఏ స్పెషల్ బాండ్ విత్ మీరు కోరుకున్న పర్సన్స్ ఎవరైతే మీకు ఇష్టపడుతుందో వాళ్ళతో మీకు ఒక స్పెషల్ బాండ్ అనేది ఏర్పడుతుంది ఫ్యూచర్లో. దానికోసం యూనివర్స్ అయితే మీకు హెల్ప్ చేయబోతుంది అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంజిల్స్ అయితే మీకు హెల్ప్ చేయబోతున్నారు అనేది అయితే ఇక్కడ ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో we'll meet another video. Thank you so much. We'll meet another video.